హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వీనస్ కిచెన్. పూర్వకాలం నుండి వస్తున్న తెలుగువారి ఆల్ టైమ్ ఫేవరెట్ రెసిపీ ముద్దపప్పు దప్పడాన్ని పాతకాలం పద్ధతిలో పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈరోజు వీడియోలో చూద్దామండి. వీడియోని చివరి వరకు చూసి ఎంతో రుచిగా ఉండే ఈ దప్పడాన్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పాతకాలం పద్ధతిలో దప్పడం రుచి రావాలంటే కొన్ని వెజిటబుల్స్ని అయితే కంపల్సరీ ఉపయోగించాలండి. అవి 1 కప్పు వరకు గుమ్మడికాయ ముక్కలు, అరకప్పు వరకు ఆనపకాయ ముక్కలు, పావు కప్పు చిలకడ దుంపలు, ఒక పెద్ద ములక్కాడ, అలాగే కారానికి తగినట్లుగా పచ్చిమిర్చిని తీసుకోండి. పాతకాలంలో అయితే ఈ వెజిటబుల్స్ వరకు ఖచ్చితంగా వేసేవారండి. మిగిలినవి మనకు అందుబాటులో ఉన్నవి వేసుకోవచ్చు. నేనైతే వంకాయలు, బెండకాయలు, టమాటాలు, అలాగే కొద్దిగా ఆకుకూరను కూడా వేస్తున్నాను. ఈ క్వాంటిటీస్తో తీసుకున్న వెజిటబుల్స్ తోటి పులుసు చేసినట్లయితే 6 వరకు సరిపోతుంది. ఏ గిన్నెతో అయితే పులుసు చేయాలనుకుంటున్నారో ఆ గిన్నెని తీసుకుని అందులోకి అన్ని వెజిటబుల్స్ని వేయకుండా గుమ్మడికాయ ముక్కలు, ఆనపకాయ ముక్కలు, చిలకడదుంప ముక్కలు, అలాగే ములక్కాళ్ళను కూడా వేసుకోండి. ఈ ముక్కలు ఉడకడానికి కొద్దిగా సమయం పడుతుందండి. మిగిలిన వెజిటబుల్స్ని కూడా కలిపి ఉడికిస్తే అవి చెదురుగా అయిపోతాయి. అందుకోసం ముందు వీటిని కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఈ ముక్కల్లో 1/2 టీ స్పూన్ పసుపు, పులుసు రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఇందులో 3 కప్పుల నీళ్లను వేసుకుని ఈ గిన్నెను స్టవ్ మీద పెట్టుకుని మూత పెట్టుకుని ఈ ముక్కలను మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇవి సగం ఉడికేలోపు మిగిలిన ప్రాసెస్ని చూద్దామండి. ఒక గిన్నెలోకి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకుని ఇందులో గోరువెచ్చటి నీళ్లను వేసుకుని కొద్దిసేపు నానిన తర్వాత చింతపండు పులుసును తీసుకుని పెట్టుకోవాలి. అలాగే ఒక కుక్కర్లోకి అరకప్పు వరకు కందిపప్పును తీసుకోండి. ముద్దపప్పు చేసేటప్పుడు కొంతమంది కందిపప్పును వేయించి కూడా చేసుకుంటారండి. మీకు నచ్చితే అలా కూడా చేసుకోవచ్చు. కందిపప్పును నీటితో శుభ్రం చేసుకున్న తర్వాత 1 కప్పు కందిపప్పుకి 3 కప్పుల నీళ్లను వేసుకుని ఇందులో పావు టీ స్పూన్ వరకు పసుపు, అలాగే 1 స్పూన్ నూనె వేసుకుని అంతా ఒకసారి కలుపుకుని మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 5 విజిల్స్ వచ్చి స్టీమ్ అంతా పోయిన తర్వాత చూసినట్లయితే పప్పు ఇలా ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకుని పప్పు గుత్తుతో కానీ లేదంటే గరిటెతో కానీ ఇలా మెత్తగా మ్యాష్ చేసుకోండి. పప్పు వేడిగా ఉండేటప్పుడు ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పటికీ చల్లారేసరికి బాగా దగ్గరగా అవుతుంది. ఇప్పుడు పప్పులోకి పోపు కోసం స్టవ్ మీద చిన్న ప్యాన్ పెట్టుకుని 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత పావు టీ స్పూన్ ఇంగువ, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని ఇవి ఫ్రై అయిన తర్వాత వీటిని పప్పులో వేసుకుని కలుపుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న ఈ పప్పును ఒక గిన్నెలోకి తీసుకుని పెట్టుకోండి. ఈలోపు పులుసులోని ముక్కలు కూడా సగం ఉడికి ఉంటాయండి. ముక్కలు నాకు ఇలా ఉడకడానికి 6 నిమిషాల దాకా టైం పట్టింది. ఈ ముక్కలు ఇలా సగం ఉడికిన తర్వాత ఇందులోకి మిగిలిన కూరగాయలను వేసుకోవాలి. ఈ దప్పడంలో ముక్కలు ఎక్కువగానే ఉండాలండి. అలాగే కూరగాయలు కూడా మరీ ఎక్కువగా ఉడికిపోకుండా సమంగా ఉడకాలి. కుక్కర్లో ఉడికించినట్లయితే కొన్ని చెదురుగా అయిపోతాయి. ఈ పద్ధతిలో ఉడికించినట్లయితే అన్నీ కూడా సమానంగా ఉడుకుతాయి. అవసరమైతే 1 కప్పు నీళ్లను కూడా వేసుకుని మూత పెట్టుకుని మరికొద్దిసేపు ఈ కూరగాయలను ఉడికించుకోవాలి. 4-5 నిమిషాల పాటు ఉడికించుకుంటే ఈ వెజిటబుల్స్ అన్నీ 90% వరకు కుక్ అయిపోతాయండి. ఇప్పుడు ఇందులోకి ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు పులుసును వేసుకోవాలి. అలాగే పావు కప్పు వరకు బెల్లాన్ని కూడా వేసుకోవాలి. ఈ పులుసులోకి బెల్లం ఎక్కువగానే పడుతుందండి. ఇంత బెల్లం వేసినప్పటికీ ఆ తీపి అనేది ఎక్కడా తెలియదు. ఇందులోకి 2-3 రెమ్మల కరివేపాకును కూడా వేసుకుని కలుపుకోవాలి. ఇందులోకి 1 టీ స్పూన్ వరకు కారాన్ని కూడా వేసుకుని అంతా బాగా కలుపుకుని ఈ పులుపు, కారం, తీపితోటి ఈ ముక్కల్ని 2-3 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఈలోపు ఒక బౌల్లోకి 1.5 టీ స్పూన్ వరకు బియ్యం పిండిని తీసుకోండి. ఇందులోకి కొద్దిగా వాటర్ని వేసుకుని ఉండలు లేకుండా కలుపుకోండి. పులుసు చిక్కగా అవడానికి ఇలా బియ్యం పిండి నీళ్ళు వేసుకోవాలండి. శనగపిండిని ఉపయోగించినట్లయితే పులుసు రుచి మారిపోతుంది. ఈ స్టేజ్లోనే పులుసులో ఉప్పు, కారం, పులుపు, తీపి ఇలాంటివన్నీ సరిపోయాయో లేదో ఒకసారి చెక్ చేసుకుని తక్కువైన వాటిని వేసుకున్న తర్వాత మాత్రమే బియ్యం పిండి నీళ్లు వేసుకుని అంతా బాగా కలుపుకుని 3 లేదా 4 నిమిషాల పాటు ఉడికించుకోవాలి.
అంతకన్నా ఎక్కువసేపు ఉడికిస్తే పులుసు బాగా చిక్కబడిపోతుంది. ఇప్పుడు పులుసులోకి పోపు కోసం ప్యాన్లోకి 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకోండి. నెయ్యి కరిగిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని ఇవి ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఇంగువ, 2 ఎండుమిరపకాయలను వేసుకుని ఫ్రై చేసుకోండి. ఈ పోపు ఫ్రై అయిన తర్వాత వెంటనే పులుసులోకి వేసుకుని మూత పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల పోపులోని ఫ్లేవర్స్ అన్నీ బయటకు పోకుండా పులుసులోకి కలుస్తాయి. ఓ 10-15 సెకండ్ల తర్వాత మూత తీసుకుని అంతా బాగా కలుపుకోండి. చివరిగా ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకోండి. బియ్యం పిండి నీళ్లు వేసిన తర్వాత 3-4 నిమిషాల పాటు ఉడికించుకోవడం వల్ల పులుసు ఈ చిక్కదనంలోకి వస్తుంది. పులుసు ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. వేడివేడి అన్నంతో క్రిస్పీగా ఉండే ఏదైనా ఫ్రైతో కానీ లేదా అప్పడాలతో కానీ ఈ ముద్దపప్పు దప్పడాన్ని తీసుకున్నట్లయితే చాలా చాలా రుచిగా ఉంటాయి. ఈసారి పులుసు చేసేటప్పుడు ఈ పద్ధతిలో చేయండి. మీరు ఎప్పుడు పులుసు చేసినా కూడా ఇదే పద్ధతిలో చేస్తారు. అంత రుచిగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.